మనము దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉంటామో ఆయన మాటలను మనం అంతగా ఆశ్రయిస్తాము. ఎంతో నమ్మకంతోను, ఎంతో విశ్వాసంతోను, ఎంతో నిరీక్షణతోను, ఎంతో ప్రేమతోను ఆ మాటను పలుకుతాము. అందుకే దేవుని మాట ఎలా ఉంటుందంటే తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైన, మన మనసుకి ఎలా ఉంటుందండి? మధురముగా ఉంటుంది. దేవుని ఒక యెషయా భక్తుడు అంటున్నాడు, మధురము నీ మాటలో. దేవుని మాటలు ఎటువంటివి అండి? మన మాటలైతే ఏరువేరుగా ఉండొచ్చు, కానీ దేవుని మాట మాత్రము మధురమైనది. ఎవరు పలికినా అది మధురముగానే ఉంటుంది, ఎవరు మాట్లాడినా అది మధురమే. దేవుని మాట ప్రేమ కలిగిన మాట, దేవుని మాట ఆశీర్వాదం కలిగే మాట, దేవుని మాట దీవింపబడే మాట, దేవుని మాట మన పట్ల అద్భుతాలు చేసే మాట. ఆయన మాట ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం.